సాధారణంగా మనం తిన్నగా ఉన్నా సరే పక్క వాళ్ళు ఎవరో రెచ్చగొట్టేస్తారు. ఏంది నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చుంటావు, ఎంత డబ్బులు పెట్టుకుని నీకు వద్దా పదవి అంటాడు. వాడిని నోరు మూసుకోమని చెప్పాలి ముందు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు పదవి కోరుతున్నది మన కోసం కాదు, మన పక్కన వాడు ఊరేగడం కోసం కోరుతున్నాడు ఖచ్చితంగా. మన పక్కన వాడు ఊరేగడం కోసం వాడంతటా వాడు పదవి సంపాదించలేడు, మనం సంపాదిస్తే మనం అన్నటికీ ఈయన వల్లే నాకు వచ్చిందండి అంటే ఆయనకు అది ఆనందం. అక్కడ ఈ బతుకుని ఏమంటారు అంటే కుక్క బతుకు నక్క బతుకు అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అడవిలో నక్కలు చూడండి, నక్క జీవిత విధానం విచిత్రంగా ఉంటుంది. అది దాడి చేయలేదు, దానికి పరాక్రమం లేదు, కానీ దానికి మాంసాహారం కావాలి. అందుకే ఏం చేస్తుందో తెలుసు, అది సింహానికి ఎద్దుకి, సింహానికి ఏనుక్కి, పులికి ఏనుక్కి తగాదా పెడుతుంది. అందుకే నక్కని జిత్తుల మారి అంటారు. లోకంలో కూడా ఎవరైనా తగాదాలు పెట్టేవాడు ఉంటే వాడిది నక్క బుద్ధి అంటారు ఖచ్చితంగా. ఏ సింహం బుద్ధి అని ఎందుకనరండి? నక్కకి మాంసం కావాలి, ఆహారం కావాలి, సంపాదించుకునే ఓపిక లేదు. అందుకని అదేం చేస్తుంది, సింహానికి పులికి ఏనుక్కి సింహానికి తగాదాలు పెట్టేసి ఈ సింహం వెళ్ళి ఎద్దునో ఏనుగునో పులునో చంపేశాక అదేదో కొంత మాంసం తిని వెళ్ళిపోతే మిగిలిన మాంసాన్ని ఇది తింటుంది ఖచ్చితంగా. అలాగే మన దగ్గర కూడా లోకంలో మన అనుయాయులు అనుచరులు పేరు మీద అన్నా ఏంటన్నా ఎంతకాలం ఇలా ఉంటావన్నా, నువ్వు సింహాసనం మీద ఉంటే చూడాలని ఉందన్నా అని పెద్ద నాటకాల డైలాగులు మొదలవుతుంటాయి ఇక్కడ. అసలు నా జీవిత ఆనందం ఏంటంటే నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే అనేవాళ్ళు కూడా తయారయ్యారు ఇక్కడ. వీడి కళ్ళల్లో ఆనందం వాడు చూడటం ఏంటండి? అందుకోసం మర్డర్లు చేస్తారా? ఎవడి కళ్ళల్లో ఆనందమో చూడడం కోసం మర్డర్లు చేస్తామా? ఇప్పుడు ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారు, వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం ఆ జైలు సూపర్నెంట్ చూస్తున్నాడు అక్కడ. ఎవడి కళ్ళల్లోనూ ఆనందం కోసం మనం మర్డర్ చేస్తామండి ఇక్కడ. ఎంత విచిత్రమైన మాటలు వినపడుతున్నాయి ప్రపంచంలో. నీ కోసం నువ్వు చేయవా? అదే కదా కృష్ణుడు చెప్పింది, నీకు కానప్పుడు నీకెందుకయ్యా ఇదంతా? అసలు సంపాదించిందంతా మనం అనుభవిస్తున్నామని ఆలోచించాలి కదా. అనుభవించినప్పుడు దేనికండి ఇవన్నీ? స్వారీ చేయని గుర్రంబు వరవిక్రయ నాటకంలో కాళ్ళకూరు నారాయణరావు గారు చెబుతాడు, సంపదంతా అనుభవిస్తున్నావా లేదో చూసుకో, అనుభవించకపోతే ఇవన్నీ దండగే అని కొన్ని వస్తువులు చూపిస్తాడు. స్వారీ చేయని గుర్రంబు చదవనట్టి పుస్తకంబును సేవింపబోని మందు, స్వారీ చేయని గుర్రంబు చదవనట్టి పుస్తకంబును సేవింపబోని మందు, ఆరగింపని వంటకంబు అనుభవింపని ధనమును వ్యర్థములనుట వినమే అంటాడు. ఓ గుర్రాన్ని తెచ్చుకున్నట్ట, అరేబియన్ హార్స్ అన్నాడు. దానికి ఎంతసేపు గడ్డి గాదం పెట్టడమే సరిపోయింది, గుగ్గిళ్ళు పెట్టడమే సరిపోయింది. ఎందుకంటే దాన్ని ఎక్కడానికి ఈయనకి భయం, మరి ఎందుకు తెచ్చుకున్నట్టు పని లేక. అరేబియా గుర్రం తెచ్చా అంటే వీడి దగ్గర అనాకాసు తీసుకుని పనిచేసేవాడు ఉంటాడు, వాడు ఎక్కుతాడు అంటే వాడి కోసం వీడు తెచ్చాడు అనమాట. ఇంతకంటే మూర్ఖుడు ఉంటాడా? నువ్వు అరేబియా నుంచి గుర్రం తీసుకొస్తావా? నీకు ఎక్కడేం చేత కానప్పుడు, స్వారీ చేసే ధైర్యం లేనప్పుడు మా ఇంట్లో అరేబియన్ హార్స్ ఉంటే అడ్డగాడిది ఉంటే రెండూ ఒకటే. ఇక్కడ స్వారీ చేయనప్పుడు గుర్రం ఎందుకు?